వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి బ్లాగ్స్ ఛానల్. ఫైనలీ మై ఓన్ హౌస్ వార్మింగ్ బ్లాగ్ తో అయితే మీ అందరి ముందుకే వచ్చేసాను. మన రీగల్ మీడియా ఆఫీస్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ద మెయిన్ పార్ట్ మీ అందరికి చూపించేస్తున్నాను. ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నానంటే ఆ రోజు తీసుకున్న డెసిషన్. ఈ వీడియో ప్రభాస్ గారి వరకు రీచ్ అయితే ఎంత బాగుంటుందంటే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అయిపోతుందని అయితే అందరూ అనుకుంటున్నారు. సో ఇప్పుడు మాకు కావాల్సింది దీవెనలు మాత్రమే, దిష్టి కాదు. సో ఏంటి గృహప్రవేశం అంటుంది అండ్ ఓన్ హౌస్ అంటుంది అని ఎవరికైనా డౌట్ ఉంటుంటే ఈ వ్లాగ్ కన్నా ముందు మన ఛానల్లో ఇంకొక వ్లాగ్ రిలీజ్ చేసాం. దట్ మేము ఓన్ హౌస్ కట్టుకుంటున్నామని, అలాగే దానికి సంబంధించిన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నిటి కోసం షేర్ చేసుకుంటూ నేనైతే ఒక వ్లాగ్ దీనికన్నా ముందు రిలీజ్ చేశాను. అది చూస్తే మీ అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అందరి లైఫ్ లో ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్ లాంటిది అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే ఇంకా అది ఒక పెద్ద కళ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. 4 years బ్యాక్ తీసుకున్న ల్యాండ్, అది 3.5 years బ్యాక్ నుంచి కన్స్ట్రక్ట్ అవుతున్న హౌస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మా చేతికి వచ్చేసింది. జూన్ 2026 అండ్ 26th డేట్ నైతే మాకైతే వచ్చేసింది. ఫైనల్లీ ఈ రోజు అయితే గృహప్రవేశం కూడా జరగబోతుంది అనమాట. మా అక్క పెళ్లి తర్వాత దానికన్నా మించిన బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట మా లైఫ్ లో. ఇప్పుడు ఈ హౌస్ ని చూసినా ఏం చూసినా మా 4 years కష్టం అంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. సో మా హౌస్ ఎలా ఉంటుంది, గృహప్రవేశం ఎలా జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు, మా ఒక్క కోటని ఎలా నిర్మించుకున్నాం అన్నది మీ అందరూ చూడాలనుకుంటే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్స్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. Hi guys, welcome to Alarti Vlog. Hi guys, welcome. Hi guys, over eating. Hi. Narata. Hi. Hi. Slapa. Hi. Abe. Hi. Mukshi. Amma hi cheba amma. Hi. సో గాయస్ ఇంకా ఫ్యూ మోర్ మినిట్స్ లో మా హౌస్ వార్మింగ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఆల్రెడీ మన వాళ్ళందరూ వచ్చేసారు. సో మా ఇంటి దగ్గర అయితే మేము వెల్కమ్ టు హౌస్ వార్మింగ్ పార్టీ ఆఫ్ మురళి, కుమార్, అరుణ, ఆర్తి అండ్ మోనిక. సో మా మమ్మీ డాడీ పేరు, నాది అండ్ మా అక్క పేరు కూడా వేసి ఒక పోస్టర్ అయితే రెడీ చేసేసారు. ఇదంతా సౌరిక్ సార్ వాళ్ళ దగ్గర ఉండి చేయించారనమాట. ఇప్పుడు ఇంకా కాసేపట్లో పూజ అండ్ హౌస్ వార్మింగ్ అన్ని స్టార్ట్ అవబోతున్నాయి కదా. అసలు మా ఇంటికి లైటింగ్స్, డెకరేషన్ అదంతా ఎలా ఉంది, 3 floors కి అసలు ఎంత బాగా డెకోర్ చేశారు అన్నది మొత్తం అంతా కూడా పూజకి అండ్ దారబంధాల దగ్గర ఎలా చేశారు చిన్న చిన్న షార్ట్స్ మీ అందరి కళ్ళు మెస్మరైజ్ అవ్వడానికి ఒకసారి అలా లుక్ వేసేయండి. కుంకుమతో నియతానునితాతుల నీలతను
గాయ్స్ ఇంకా మా ఇల్లు ఎలా బిల్డ్ చేసుకున్నాము, సో ఎన్ని ఫ్లోర్స్ అండ్ లోపల ఎలా ఉందో ఇంటీరియర్స్ అండ్ ఏది కూడా మీకు చూపించలే కదా. సో ఇప్పుడు మొత్తం మా హౌస్ అంతా కూడా కొన్ని షార్ట్స్లో అండ్ అలాగే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో వచ్చేయండి, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది మేము ఆఫీస్ పర్పస్ మీద యూస్ చేసుకుందాం అనుకుంటున్నాం. మన రీగల్ మీడియా ఆఫీస్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్స్ అంతా ఎంత బాగుంది. ఇదంతా హాల్ అన్నమాట. అండ్ ఆల్సో మీకు రూమ్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. అండ్ రూమ్ లో కూడా ఆఫీస్ కి సెట్ అయ్యేలాంటి లైట్స్ అండ్ కలర్స్ చూస్ చేసుకున్నారు. ఇదంతా కూడా మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద స్పేస్ ఉంది. ఇది దేవుడు గది, కానీ ఇది ఆఫీస్ రూమ్ కాబట్టి మనం ఇంకా ఏదైనా డబ్బింగ్ రూమ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కిచెన్ వచ్చింది అనమాట. ఈ కిచెన్ లో కూడా ఇఫ్ మన వాళ్ళ టీమ్మేట్స్ గానీ ఎవరైనా కుక్ చేసుకోవాలన్నా, ఏమైనా షార్ట్స్ తీసుకోవాలన్నా, అండ్ ఇక్కడ కూడా మనం ఎలక్ట్రానిక్స్ లైక్ వాషింగ్ మెషిన్ గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపించేస్తాను. కమ్ గైస్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి మీ అందరికి నేను చూపిస్తాను. ఇది చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇక్కడ ఇంటీరియర్ ఏం చేయలేదు కాబట్టి చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. సో ఇది రెంటల్ పర్పసెస్, షూట్స్ పర్పస్ అనేది ఇంకా క్లారిటీ లేదు. సో అందుకని చెప్పేసి టీవీస్ కి ఇంకా ఏవి మనం సెట్ చేయలేదు. ఇక్కడ సేమ్ డైనింగ్ ఏరియా అన్నమాట. సో ఇదంతా కిచెన్ అండ్ అవుట్ సైడ్ బాల్కనీ అన్నమాట. ఇక్కడ విండోస్ వచ్చాయి అండ్ ఇక్కడ మొత్తం కబోర్డ్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు రూమ్స్ చూపిస్తాను. సో ఇది కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ లా అన్నమాట. ఇది ఓన్లీ కబోర్డ్స్ లో వదిలేసాము. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. దాని మీద ఇది కొంచెం స్పేస్ చిన్నది బట్ బాగుంటుంది. ఆలివ్ గ్రీన్ లో వేశారు. అండ్ మార్బుల్స్ కూడా మేము దగ్గరుండి అన్ని సెలెక్ట్ చేయించి, పెయింట్స్ దగ్గర నుంచి మమ్మీ వాళ్ళు, సౌరిక్ సార్ వాళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ అండ్ అన్ని చెప్పుకుంటూ నేను అక్క అందరం కలిపి సెలెక్ట్ చేసుకున్నాం. ఇదైతే మన ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మా ఇల్లు ఫైనల్లీ చూసేద్దరు కానీ సెకండ్ ఫ్లోర్ కి చేయండి. ఇప్పుడు నేను మీకు నా రూమ్ క్లియర్ గా చూపిస్తాను. నేను నా రూమ్ కలర్స్ అంతా కూడా నాకు ఆలివ్ గ్రీన్ కలర్స్ కావాలని చెప్పేసి కబోర్డ్ వర్క్ దగ్గర నుంచి పెయింట్స్ అన్ని కూడా నాకు ఆలివ్ గ్రీన్ కావాలని చెప్పి అయితే చేయించుకున్నాను. అండ్ బాగుంటుంది కూడా నేను ఏమైనా వ్లాగింగ్స్ ఆర్ ఫొటోస్ తీసుకునేటప్పుడు. సో మొత్తం కబోర్డ్స్ అయితే స్లైడ్ డోర్స్ పెట్టించుకున్నాను అనమాట. లైటింగ్, వార్మ్ లైటింగ్ తో చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ స్పేషియస్ గా కూడా ఉంది. సో మనకి థింగ్స్ ఎక్కువ కాబట్టి మంచిగా జ్యువెలరీస్ గానీ ఏమైనా సరే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మన అమ్మాయిలకి రెడీ అవ్వాలంటే మెయిన్ గా కావాల్సింది మిర్రర్. సో ఇక్కడైతే మనకి పెద్ద మిర్రరే ఉంది, లాంగ్ మిర్రర్. డ్రెస్సింగ్ రెడీ అయిందంతా కూడా బిగ్ గా చూసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అంతా కూడా బ్యాక్ సైడ్ బెడ్ కి వాల్ పెయింటింగ్ లాగా అయితే నేను ఇది ఇచ్చాను, కొంచెం ఎస్థెటిక్ గా ఉంటుందని. అండ్ ఇక్కడ అంతా లాంగ్ గా బెడ్ వచ్చేస్తుంది. బెడ్ కూడా ఇంటీరియర్ వర్క్ ఇచ్చామన్నమాట. యాస్, చూసారా బెడ్ దగ్గర మొత్తం లైట్స్ అన్ని ఆపేసినప్పుడు ఇది ఒక్కటే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. అండ్ ఆల్సో ద మెయిన్ పార్ట్ మీ అందరికి చూపించేస్తున్నాను. సో ఒక వాల్ అంతా ప్రభాస్ గారి పెయింటింగ్ అయితే వచ్చేసింది అనమాట. నా డ్రీమ్ ఎప్పటి నుంచో, నేను కానీ ఒక ఓన్ హౌస్ పక్కా బిల్డ్ చేసుకుంటే నా రూమ్ లోని ఒక వాల్ అంతా ప్రభాస్ గారిది ఉండాలని నాది 5-6 years బ్యాక్ నుంచి డ్రీమ్ అనమాట. అండ్ అది మొత్తానికి హౌస్ తీసుకోవడం అయింది, అది బిల్డ్ చేసుకోవడం అయింది. సో ఫైనల్లీ నేను అనుకున్నట్టే మొత్తం రూమ్ అంతా కూడా వచ్చేసింది అనమాట. ఎక్కడో చిన్న పోర్షన్ లో వస్తే అవ్వదు, నాకు వాల్ అంతా కావాలి. ఎందుకంటే నా ఫోన్ వాల్ పేపర్స్ లో వాటిలో ఎక్కువ ప్రభాస్ గారిది ఉంటది. రోజు ఫోన్ మార్నింగ్ లిఫ్ట్ చేయగానే అవే కనిపిస్తాయి అనమాట. కానీ ఫోన్ చూడకుండా ఇంకా ఏదైనా నా కళ్ళ ముందు కనిపించాలి, ద బిగ్ థింగ్ అంటే ఇలా వాల్ కే కావాలి. సో మొత్తానికి నా కోరిక అయితే నెరవేరిపోయింది. అంటే ఇలాగే పిక్ రావాలని నేను ఎడిట్ చేసుకోవడం అండ్ ఇంటీరియర్ వాళ్ళు కూడా బాగా ఫాలోఅప్స్ చేస్తూ మొత్తానికి నా కోరికను అయితే ఫుల్ఫిల్ చేసేసారు. సో ఇవన్నీ ఫాలోఅప్స్ చేయడానికి పాపం సౌరిక్ సార్ కూడా కంటిన్యూస్ గా
వాళ్ళకి కాంటాక్ట్ అవుతూ మెసేజ్లు చేస్తూ మా అమ్మ వాళ్ళు కూడా తనకు పక్కా కావాలి ఆ రోజుకి మాత్రం గృహప్రవేశం మొత్తం కంప్లీట్ చేసేయండి అని మొత్తానికి వాల్ పెయింటింగ్ అంతా ప్రభాస్ గారిది వేయించేశారు. ఈ వీడియో ప్రభాస్ గారి వరకు రీచ్ అయితే ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది. సో వాల్ పెయింటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా నాకు రోజు లేవగానే ప్రభాస్ గారిని చూడొచ్చని అంటే మార్నింగ్ ద ఫ్రెష్ మూడ్ డార్లింగ్ మూడ్ తో నేనైతే లెగుస్తాను అనమాట. నాకు తెలిసి మా ఇల్లు అంతట్లో నా ఫేవరెట్ అండ్ ద బెస్ట్ నేను అనుకున్న నా డ్రీమ్ అయితే ఇదిగోండి వాల్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వర్క్ టేబుల్, ల్యాప్టాప్స్ అన్ని ఇచ్చుకోవచ్చు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది అండ్ ఆల్సో ఇక్కడ బుక్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా మనకి కబోర్డ్స్ వచ్చేసాయి. సో ఇంకా ఇటు సైడ్ అయితే నాకు విండో వచ్చేసింది. సో బెడ్ ఆపోజిట్ లో విండో కూడా ఉంటుంది. స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ ఎవరైనా నన్ను ఈజీగా చూడొచ్చు అనమాట. సో ఇదనమాట నా బుల్లి క్యూట్ స్వీట్ నాలాగే మంచి రూమ్ అన్నమాట. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడు మా ఫ్లోర్ లోని నా బెడ్రూమ్ కాకుండా మా అమ్మ డాడీ వాళ్ళ బెడ్రూమ్ ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ అది కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇదే అన్నమాట అమ్మ వాళ్ళ బెడ్రూమ్. సో ఇదంతా బీచ్ కలర్ లో కబోర్డ్ వర్క్ అయితే ఇంటీరియర్స్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను. ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ బాగుంటుందని చెప్పేసి. వాష్రూమ్ అయితే వచ్చింది అండ్ ఇదంతా కూడా సెన్సార్ లైట్స్ తో ఉంది. ఓపెన్ చేస్తే వార్మ్ లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ ఆల్సో ఇటు సైడ్ మనకి విండో వచ్చింది. అండ్ ఇక్కడ అంతా ఒక వాల్ ప్రింట్ లా ఏంటంటే కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ లుక్ లాగా గ్రీన్ కలర్ లో బాగుంటుందని అయితే సెలెక్ట్ చేశారు. ఇటువైపు అయితే ఇది ఒక డ్రెస్సింగ్ మిర్రర్ లాగా అండ్ ఆల్సో కబోర్డ్ వర్క్ కూడా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి థింగ్స్ కోసం వచ్చింది. ఇదంతా మనం చాలా థింగ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ రూమ్ లో ఏసీ కూడా ఆల్రెడీ పెట్టేసాము. సీలింగ్ వర్క్స్ నుంచి ఇంటీరియర్ దగ్గర నుంచి రూమ్ లో ఎలాంటి థింగ్స్ ఉండాలి ఏంటో మొత్తం కూడా మమ్మీ దగ్గరుండి చూసుకొని ప్రతిదీ ఫాలోఅప్స్ చేశారు. నాకు ఒక ఐడియా అయితే ఉండేది కానీ ప్రతిరోజు నేను వచ్చి ప్రతిసారి చెక్ చేసుకోలేదు. మమ్మీ వాళ్ళు ఎక్కువ తిరిగారు, ఆ తర్వాత సౌరిక్ సార్ వాళ్ళు ఎక్కువ తిరిగారు. ఇక్కడే పక్కనే ఉంటున్నారు కాబట్టి సౌరిక్ సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు వస్తూ చూస్తూ అన్ని ఫాలోఅప్స్ చేస్తూ దగ్గరుండి వర్క్స్ అన్ని చేయించడం మొత్తానికి హౌస్ అంతా ఇంత బాగా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆ మూమెంట్స్ అన్ని కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గో. గాయస్ ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అందరం అయితే కూర్చుండిపోయాం పూజలో. అండ్ పంతులు గారు కూడా మంత్రాలన్నీ చదివేసి పూజ కథలు అన్ని చెప్పడం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఆ మూమెంట్స్ కూడా మీ అందరూ మిస్ అవ్వకుండా చూసేయండి. టైం 11కి స్టార్ట్ చేసిన ఈ పూజ ఇంట్లోకి అడుగు పెట్టడం అదంతా ఎర్లీ మార్నింగ్ 4 వరకు కూడా కంటిన్యూస్ గా పూజలు కథలు చెప్పడం జరుగుతుంది అంతా. సో అలా ఉంటే మనకి మంచిది. అండ్ ఒక పక్క హోమం కూడా కాలుస్తున్నారు. సో ఆ మూమెంట్స్ అన్ని కూడా మీ అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి. గజానన పద్మార్కం గజాననం అహర్నిశం. మా హౌస్ వార్మింగ్ ఈవెంట్ లో అయితే మొత్తం అంతట్లో హైలైట్ అయింది మెయిన్లీ నా అవుట్ ఫిట్ అండ్ జ్యువెలరీ అండ్ మేక్ ఓవర్ హెయిర్ స్టైల్ అన్ని కలిపితేనే ఇంత బాగా వచ్చింది అనమాట. ఈ హాఫ్ సారీ అయితే మన వైజాగ్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర అయితే నేను డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేశాను. సో ఇది నేను తీసుకోవడానికి రీజన్ కూడా దీని అంచులన్నీ కూడా ఆవు దూడ ఉన్నట్టు వస్తున్నాయి. అంటే గృహ ప్రవేశంకి అలాంటి కాంబినేషన్స్ లో ఉంటే బాగుంటుంది ఆ లుక్ లో ఉంటే. బ్యాంగిల్స్ అన్ని ఒక 3-4 కలిపి నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ సెంటర్ ఉన్న ఈ ఎల్లో అంతా కూడా నా బర్త్డే కి నా ఫ్రెండ్ హర్ష అయితే తను హ్యాండ్ మేడ్ గా చేసి ఇచ్చింది. ఇంకా ఈ జ్యువెలరీ అయితే మాత్రం ఇంకొక వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ జ్యువెలరీ అయితే నేను డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి తీసుకున్నాను. మన వైజాగ్ జగదంబ డిమార్ట్ ఆపోజిట్ లో మిస్ ఇండియా జ్యువెలర్స్ అని ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను. మా అక్క వెడ్డింగ్ కి కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను జ్యువెలరీ తీసుకున్నాను. కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు హౌస్ వార్మింగ్ కి కూడా నేను మా అక్క వియర్ చేసిన జ్యువెలరీ కూడా సో ఈ ఈవెంట్స్ కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అండ్ వాళ్ళకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి పూర్ణ మార్కెట్ దగ్గర
దగ్గర తమిళనాడు జ్యువెలర్స్ అండ్ న్యూ బ్రాంచ్ ఉంది. సో డీమార్ట్ ఆపోజిట్ లో అండ్ గాజ్ వర్క్ లో కూడా మిస్ ఇండియా జ్యువెలర్స్ ఉందన్నమాట. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు కూడా ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా తప్పకుండా వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయొచ్చు, లేదా ఆర్డర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే లుక్ ఇంత బాగా వచ్చింది అనమాట. మన స్పెషల్ డేస్ రోజు అన్ని మిక్స్ అయితేనే మనకి ఒక బెటర్ లుక్ అనేది వస్తుంది. ప్రతిసారి రెడీ అవ్వాలంటే రెడీ అవ్వము, ఇలాంటి పెద్ద పెద్ద ఒకేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎవరేమనుకుంటారా, మనకు ఓపిక ఉందా లేదన్నది పక్కన పెడితే ఆ రోజు బాగా కనిపించాలి కాబట్టి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అయితే మొత్తానికి ఇలా రెడీ అయ్యాను నేను కూడా. సో నా లుక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో గాయస్, మా అందరికి టెర్రస్ మీద ఫేవరెట్ స్పాట్ ఏదైనా ఉంది అంటే సో అది ఈ స్పాటే అన్నమాట. సరదాగా అందరూ కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, మంచిగా టైం స్పెండ్ చేయడానికి టెర్రస్ మీద మేము ఇలా ఒక స్పాట్ అయితే చేయించుకున్నాము. మంచిగా సిట్టింగ్ ఏరియా అండ్ ఆల్సో పైన అంతా గ్లాస్ వచ్చి అండ్ వెనకాతలంతా కూడా మొక్కలు అన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నాం. కింద కూడా లైట్స్ అన్నీ వచ్చాయి. ఇంత పెద్ద ప్లేస్లో మంచిగా వర్షం పడినప్పుడైనా, క్లౌడ్స్ ఉండేటప్పుడైనా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా కజిన్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరదాగా ఈవినింగ్ టైమ్స్లో కూడా, నైట్ టైమ్స్లో కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మా ఇల్లు చూసిన వాళ్ళందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అయిపోతుందని అయితే అందరూ అనుకుంటున్నారు. సో ఇది ఇంత పర్ఫెక్ట్ గా రావడానికి ఇన్స్టాగ్రామ్స్ లో వాటిలో కొన్ని రిఫరెన్సెస్ చూసి ఇలాగే కావాలని చూసిన దాని మీద మాకైతే డబుల్ త్రిబుల్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇంకా ఈ ప్లాంట్స్ అన్ని గ్రో అయితే ఆ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ హౌస్ లోకి కంప్లీట్ గా వచ్చేసిన తర్వాత ఇక్కడ జరిగే మూమెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటో అని లిటరలీ మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో ఇదంతా ఒకసారి మీరు కూడా కంప్లీట్ వైట్ టేక్ లో చూసేయండి అండ్ ఎలా అనిపించిందో మా టెర్రస్ స్పాట్ అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. సో గో బ్యాక్. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం. సో గాయస్, చూసారు కదా మా హౌస్ వార్మింగ్ ఒకేషన్లో ఈ ఈవెంట్లోనే నా లుక్ అయితే చాలా అంటే చాలా బ్రైట్ అయిపోయింది. మేక్ ఓవర్ ఇంకా ద బెస్ట్ ఎప్పుడు కూడా ఇచ్చేది మీ అందరికీ తెలిసిందే, సిరి మేక్ ఓవర్స్ వాళ్ళు. నన్నైతే ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేశారు. మొత్తం హాఫ్ సారీ డ్రాపింగ్ నుంచి హెయిర్ స్టైల్ చూసారా. నేను అడిగిన దానికన్నా ఏది చేస్తే బాగుంటుందో పర్సన్ బట్టి చూసుకొని చేస్తారు. సో ఆల్రెడీ ఎప్పుడు నేను బ్లాగ్స్ లో ఆల్రెడీ చెప్తూ ఉంటాను, ఈసారి మీకు చూపిస్తాను. స్పెషల్ గా చూపించాల్సిన ఆల్రెడీ మన కంటెంట్స్ లో చూసేసారు కాబట్టి. మా శిరీష గారు, నేను అసలు చెప్పవసరం లేదు మీ వర్క్ కోసం ఎంత డెడికేటెడ్గా, ఎంత ప్యాషనేట్గా వర్క్ చేస్తారు ప్రొఫెషనల్గా అనేది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లేదు. నా లుక్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అంత బాగా చేస్తారు. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే మన స్పెషల్ డేస్లో, మన స్పెషల్ ఒకేషన్స్లో మనం కొన్ని ఒక 10-20 ఇయర్స్ తర్వాత అయినా మనల్ని మనం చూసుకోవాలంటే ఆ రోజు బాగుంటుంది. సో ఆ బ్యూటీని ఇంకొంచెం బెటర్ చేసేసారు కాబట్టి అది మా అక్క పెళ్ళిలో అయినా ఇది నాకు ఇంకా లైఫ్లో పెద్ద ఈవెంట్ అనమాట హౌస్ అనేది. సో ఇన్నిటికీ కూడా నాకు ఇంత బాగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆర్తి పరిచయమైనప్పుడు నేను అడిగా, ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్కసారి మేకౌట్ చేస్తాను, తర్వాత నీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం లేకపోతే లేదు అని. సో ఒక్కసారి ఏ మేకప్ ఆర్టిస్ట్ అయినా ట్రస్ట్ చేసి మీరు వాళ్ళ వర్క్ని చూడండి, వాళ్ళతో వర్క్ చేయించుకోండి. సో అప్పుడు మీరు వాళ్ళని ట్రస్ట్ చేసినట్టు, అప్పుడు మీకు వాళ్ళు సెట్ అవుతున్నారా లేదా అని కూడా. సేమ్ ఆర్తి నా విషయంలో కూడా అదే ఒక్క ఛాన్స్ ఇచ్చింది.
నిజంగా వాళ్ళ అక్క వెడ్డింగ్ వరకు వెయిట్ చేసామని తను నేను కూడా పర్సనల్గా అదే మాట్లాడుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్తి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అండ్ మౌని వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ వరకు కూడా ఎవ్రీ పర్సన్ చాలా బాగుందమ్మా మేకప్. మా మౌనికి ఎలా అయితే నచ్చిందో అలాగే రెడీ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ట్రస్ట్ చేసి ప్రతి ఒక్క ఈవెంట్కి వాళ్ళ హౌస్లో ఏ చిన్న ఈవెంట్ అయినా మమ్మీ పలానా రోజు అని చెప్తుంది. అండ్ నేను కూడా అంత ఇంట్రెస్ట్గా నాకు ఆర్తి ఐస్ అన్న లిప్స్ అన్న చాలా నచ్చుతాయి. అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఏంటంటే ఏదైనా ఒక ప్రామిటింగ్ ఒక ఆర్గన్ నచ్చిందంటే దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేసి చూపించాలి. ఐడియాలజీస్ మారుతూ ఉంటాయి అన్నమాట. తను వెడ్డింగ్లో రెడీ అయింది చాలా వేరు డిఫరెంట్. తను అప్పుడు శారీసే వేర్ చేసింది. బట్ ఈరోజు నేను కంప్లీట్ తనకు ట్రెడిషనల్ లుక్కే ఇవ్వాలి అని లేదు సవరమే పెడతాను నేనే ఇంకా పట్టి కూర్చొని మరి ఇంత మంచిగా చేయాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కూడా ఛాన్స్ ఇస్తేనే కదండి మేము ఇంకా 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 మా వర్క్ని ఇంకా ఇంప్రూవైజేషన్ చేసుకుంటాము. ఎంగేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒక కొత్త మెంబర్ని తీసుకొస్తూనే ఉన్నారు. శిరీష మమ్మీ అయితే అందరూ కూడా నిజంగా మన ఓన్ పీపుల్ లాగే సేమ్ తినలాగే అనమాట. ఏదో వచ్చామా వర్క్ చేసామా వెళ్ళిపోయామన్నట్టు కాదు. ఒక ఫ్యామిలీలా కలిసిపోయి చాలా మంచిగా చేస్తున్నారు అన్ని సజెషన్స్ ఇస్తూ. సో మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత లుక్ బెటర్ అయిందంటే మీ వల్ల తప్పకుండా 100కి ఇంకొంచెం 200% మీ వల్లే బెటర్ అయినట్టు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇంత బాగుంది లుక్ అని అనుకోవడానికి రీజన్ వీళ్ళే. సో అలాగే మన జర్నీ ఇంకా ముందుకెళ్ళి నా స్పెషల్ ఎనీ అది ఒకేషన్ అయినా సరే ఇంకా నా పెళ్ళైనా ఏదైనా సరే మీరే ఖచ్చితంగా మీరే ఉంటారు. ఎందుకంటే మీ మమ్మీ కూడా నాకు ప్రామిస్ చేశారు తన పెళ్ళికి తన ఇంట్లో ఏం జరిగినా కూడా నేనే ఉంటాను. మాది అది మేకోవర్ ఉన్నా లేకపోయినా సరే తప్పకుండా ఉండాలన్నమాట. సో నాకు ఎందుకు ఇంత టాలెంటెడ్ పర్సన్ ఇంత డెడికేటెడ్ పర్సన్ ముందే దొరకలేదని అనుకున్నాను. బట్ వెయిట్ చేయడం చాలా వర్త్ అని అనిపించేలాగా అక్క వెడ్డింగ్ నుంచి నాకు అర్థమైంది అనమాట. థ్యాంక్ యూ హార్ట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్తి అయితే ఇంకా ఇంకా మంచిగా ఈ ఒక్క హౌసే కాదు ఇంకా 2-3 హౌసెస్ కట్టాలి. తనకు వీలైతే ఇంకా మంచిగా చాలా మందికి సపోర్ట్ చేస్తుంది. చిన్నదయ్యే కానీ తనని చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నాను. నేర్చుకోవాలి తనలాగే ఓపిక సహనం అన్నీ నాకు కూడా కావాలి. అండ్ విష్ యూ ద గుడ్ లక్ ఆర్తి అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇంకా ఇలానే ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి నువ్వు. ఇంకా మంచిగా అందరూ ఎవరేమనుకున్నావు అనుకు అనవసరం అబ్బా మా అన్న దారి మందే తగ్గేదేలే అంతే కదా. ఇప్పుడు లిటరలీ టైం వచ్చేసి 10:30 రైట్ నో. ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తాను. అదొక 1 hour జర్నీ పడుతుంది. అది మైండ్ ఎలా ఉన్నా హార్ట్ ఎలా ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా కంటిన్యూస్గా అవర్స్ నుంచొని క్లయింట్స్తో మంచిగా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళని హ్యాపీ చేస్తూ చిరాకు పడకుండా ఓపికతో ఇంత ట్రస్టెడ్గా చెప్తున్నారంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో తప్పకుండా సిరి మేకోవర్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. మీలో ఎలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఉన్నా సరే మీ డే బ్రైట్ అవ్వాలి ఆ ఈవెంట్ గుర్తుండిపోవాలంటే నా వైపు నుంచి అయితే నేను తప్పకుండా సిరి మేకోవర్స్ వాళ్ళని సజెస్ట్ చేస్తాను. సో అది దూరమైన పనులు ట్రావెల్ చేసి మరీ వెళ్ళి చేసిన ఒకేషన్స్ కూడా చాలా చూసాను నేను. సో తప్పకుండా వైజాగ్లో ఉన్న వాళ్ళైనా అవుట్ ఆఫ్ ద సిటీస్ అయినా సరే తప్పకుండా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు సో గాయ్స్ ఫైనలీ మా ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ. ఈ వ్లాగే ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ఈ హౌస్ అసలు ఎలా తీసుకున్నాం ఏంటి దాని వరకు ఎంత హార్డ్ వర్క్ అండ్ ఎంత స్ట్రగల్స్ ఉన్నాయి ఎంతమంది సపోర్ట్ ఉందన్నది మీ ఎవరికి మేబీ సరిగ్గా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇందులో నేను ఓన్లీ గృహప్రవేశం కోసం షేర్ చేసుకున్నాను కానీ దాని బ్యాక్ స్టోరీ షేర్ చేసుకోలేదు. సో అందుకే దానికోసం నేను సపరేట్ వ్లాగ్ ఆల్రెడీ రిలీజ్ చేశాను. దీనికన్నా ముందు మన ఛానల్లో ఉంటుంది వ్లాగ్స్ ఛానల్లో. తప్పకుండా వెళ్ళి ఆ వీడియో కూడా చూస్తే మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫైనలీ ఒక ఓన్ హౌస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అది కూడా ఒక హౌస్ వైఫ్గా ఉన్న మా అమ్మ అండ్ చాలా ఎంగేజ్లో ఉన్న నేను చేసుకోవడం అనేది మాకు చాలా పెద్ద విషయమే. సో ఈ సొసైటీలో అమ్మాయిలు కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే అది చాలా కష్టమైన పనే. కానీ వేరే ఫీల్డ్స్లో కాకుండా మన దగ్గర టాలెంట్ ఉండి మనం ఓన్గా ఎంచుకున్న వే ఇది. సో ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నానంటే ఆ రోజు తీసుకున్న డెసిషన్ కంటెంట్ క్రియేషన్లోకి రావాలి, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నది
హేమంత్ అన్నయ్య వాళ్ళు, సౌరిక్ సార్ వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళ వైపు నుంచి ఒక ముగ్గురుతో స్టార్ట్ అయిన ఐడియా కాస్త ఇప్పుడు నన్ను ఇంత సక్సెస్ఫుల్ చేసింది. అది కూడా ఒక 1 డే అలా కాదు, దాని వెనక చాలా కష్టం ఉంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఫైనల్లీ గృహప్రవేశం కూడా అయిపోయింది. 3 years ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ సీక్రెట్ అనమాట, ఎవరికి తెలియదు. సో రీసెంట్ గానే రివీల్ చేశాను. అది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీమ్ ఎవరికైనా సరే. ఇది అంతా ఇంత బాగా సక్సెస్ఫుల్ గా ఉంది అంటే డే అండ్ నైట్ ఇంకా అలా దీన్ని చూసుకుంటూ, దీనికోసం తిరుగుతూ, దీన్ని టెన్షన్ తీసుకుంటూ, దీనికి ఎలా మనం మనీ అడ్జస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ప్లానింగ్ మా మమ్మీ చూసుకుంటూ నిజంగా చాలా గ్రేట్. ఇంకా ఏదో సాధించాలి అన్న ఆలోచన మా అమ్మలో ఉండడం అండ్ సౌరిక్ సార్ వాళ్ళ కష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ఇంటికి దగ్గరలో కాబట్టి ఇంకా డైలీ వచ్చి చూసుకుంటూ ఉండేవారు. సో పేరున కూడా దీనికి సపోర్ట్ చేసిన మెయిన్ సపోర్టర్స్ అందరికి, మెయిన్ బ్యాక్ బోన్స్ అందరికి కూడా అదనమాట. ఫైనల్లీ హౌస్ అయితే బిల్డ్ చేసుకున్నాం విత్ హార్డ్ వర్క్ తోనే. ఎక్కడ కూడా ఫ్రీగా వచ్చింది కాదు, ఒక 1 day కష్టంలా కూడా కాదు. దీని వెనక చాలా కష్టం ఉందన్నమాట. కంటెంట్ ఆలోచించుకోవడం, దాన్ని క్రియేట్ చేయడం, యాక్ట్ చేయడం, స్క్రిప్ట్ రాయడం అండ్ డైరెక్షన్ చేసుకోవడం అండ్ అసిస్టెంట్ డైరెక్షన్ కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆర్టిస్టులతో చేయించుకోవడం, నేను యాక్టింగ్ చేయడం, ఆ తర్వాత ఎడిటింగ్ కి పంపించడం, డబ్బింగ్స్ ఉంటే చెప్పుకోవడం, మ్యూజిక్ వేయించడం, మళ్ళీ కలర్ గ్రేడ్ చేయించడం, మళ్ళీ దాన్ని ఫైనల్ చెక్స్ చేయడం, అప్లోడ్ పెట్టేంత వరకు లాట్స్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది. తమ్నైల్ దగ్గర నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. అదంతా లాస్ట్ 4 years గా నేను కష్టపడుతూ నా టీమ్ అండ్ నేను ఫ్యామిలీ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండగలిగాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా సక్సెస్ అండ్ నా గురించి, నా క్యారెక్టర్ గురించి, నా కష్టం గురించి తెలిసిన వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఎక్కడో దగ్గర పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. సో నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఏదైనా సరే కష్టపడకుండా మనకి ఏది రాదు, ఒక రూపాయి రాదు. అలాంటిది ఇంత వచ్చిందంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది దాని వెనక అది ఆడపిల్లలు చేసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందని. సో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బ్లెస్సింగ్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ గా తీసుకోకుండా ఎందుకు వీళ్ళకి ఇదంతా అని అనుకోకుండా ఉంటే చాలు. సో ఇప్పుడు మాకు కావాల్సింది దీవెనలు మాత్రమే, దిష్టి కాదు. సో మీరు ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మీకోసం చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి చాలా వీడియోస్ ఇస్తాను, మీకోసం కష్టపడతాను. అలాగే నాకు కూడా ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ గా గ్రో అవుతూ వెళ్తాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ సపోర్ట్ కూడా. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్స్ ఉన్నాయి హౌస్ కి సంబంధించింది. నెక్స్ట్ ఈ హౌస్ ఫంక్షన్ ఎలా అవుతుంది, ఎవరు వస్తారు ఏంటన్నది కూడా నెక్స్ట్ వ్లాగ్స్ లో మీ అందరూ తప్పకుండా చూసేయండి. ఎక్కువ మాట్లాడేసాను అనుకోవద్దు, ఇదంతా కూడా ఒక హ్యాపీనెస్ తో అండ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న దాంతో చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్.